హలో ఎవ్రీవన్, ఇవాళ మనం 5 నిమిషాలు అయిపోయి ఉల్లిపాయ వంకాయ కర్రీ చేసుకుందామండి. దీనికోసం ఒక ప్యాన్లో కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని చనా దాల్, బ్లాక్ ఉరద్ దాల్, వైట్ ఉరద్ దాల్, జీరా యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అండ్ స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అండ్ నిన్న మనం 2 నిల్వ పచ్చడి రెసిపీస్ పెట్టాము, ఒకసారి చెక్అవుట్ చేయండి, చాలా తొందరగా అయిపోయాయి. మనము ఈ కర్రీ అండ్ 2 రెసిపీస్ అయితే మనం ఒకరోజు చేసుకున్నాము. మొత్తం 1 అవర్లో అయిపోయింది అసలు. 2 నిల్వ పచ్చళ్ళు, మళ్ళీ కర్రీ డిన్నర్ కోసం మొత్తం అసలు. సో ఈ ఒక్క కర్రీ పెట్టుకుంటేనే మనకి ఎంత టైంలో అవుతుందో మీరు ఎస్టిమేట్ చేసుకొని చూసుకోవచ్చు అసలు. ఇక్కడ మనం క్లీన్గా వాష్ చేసుకొని సన్నగా కోసి వాటర్లో పెట్టుకున్న బ్రింజాల్ని యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. సో ఇది మగ్గే లోపల మనం ఒక మిక్సీ జార్లో కొంచెం కారం, తర్వాత ధనియాలు అండ్ కొంచెం కోకోనట్ పౌడర్ అండ్ జీరా యాడ్ చేసుకుందాము. ఈ మిశ్రమం వంకాయలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొరియాండర్ యాడ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము. తర్వాత ఇక్కడ మనం వంకాయలు అయితే మగ్గాయి బాగా. ఇలా మగ్గినప్పుడు ఒక 2 సార్లు బాగా మిక్స్ చేసుకొని ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పౌడర్ని మొత్తం క్లీన్గానే యాడ్ చేసేసుకుంటున్నాం. మళ్ళీ కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోవడం అలా ఏం లేదు. ఒక 2 నిమిషాలు కలిపేసుకొని చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేస్తే కర్రీ రెడీ అయిపోయింది అసలు. జస్ట్ 5 minutes అంతే. అది మగ్గే లోపల మనం మిక్సీ చేసుకున్నామా, వేసేసామా, అయిపోయింది. అంతేనండి వాళ్ళ రెసిపీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను, డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కానీ వీడియో అయిపోలేదు, ఒక్క 2 minutes ఆఫ్ మీ టైం ఇవ్వండి. ఇప్పుడు మీరు మా ఛానల్ చూడడం వల్ల యూజ్ ఏంటి అని ఒక థాట్ వస్తుంది కదా, సో దానికోసము నా ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అయితే మేము అప్లోడ్ చేసాము. ఇక్కడ మేము మీకు చూపిస్తుంది కిడ్స్ స్పెషల్ అండ్ కిడ్స్ కోసం స్పెషల్గా లంచ్ బాక్స్ లాంటివి చేసిన రెసిపీస్లో వీడియోస్. ఒకసారి చెక్అవుట్ చేయండి మా ఛానల్. మీకు డెఫినెట్గా హెల్ప్ అయింది, యూస్ఫుల్ అయింది అని అనిపిస్తుంది మీకు. ఇక్కడ అందుకే మేము కొన్ని చూపించాం శాంపుల్గా. కుస్కా, పన్నీర్ మెజెస్టిక్, హోమ్ మేడ్ మయోనీస్, బ్రెడ్ శాండ్విచెస్, బ్రెడ్ లేకుండా ఎలా చేసాము, ఇలా చాలా రెసిపీస్ అప్లోడ్ చేసామండి. అండ్ పిల్లల లంచ్ బాక్స్ అండ్ ఇన్స్టెంట్ రెసిపీస్ అయితే అసలు చెప్పనవసరం లేదు. ఈ లింక్స్ అన్నీ మేము కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. చూపిస్తున్న వంటల్లో ఒక్కటి నచ్చినా ప్లీజ్ ట్రై చేయండి. ప్లీజ్ ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. వచ్చేసి బ్రెడ్ లేకుండా శాండ్విచ్ చేసింది అండ్ మనం మొలకలతో కూడా ప్రిపేర్ చేసాము. అసలు మొలకలు వాడినట్టే తెలియదు ఇందులో. ఇలా హెల్త్కి యూజ్ అయ్యే విధంగా చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి. మీకు ఒక్క వీడియోనే నచ్చకపోతుందా అన్న దాంతో మేము చాలా మోటివేటెడ్ అయ్యి ఎవ్రీ మినిట్ చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇది మన ఛానల్లో ద బెస్ట్ అనదర్ ఈజీ రెసిపీ. బెండకాయలతో వడ కూడా చేసామండి. అసలు బెండకాయలు వాడినట్టే తెలీదు. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. అండ్ మన ఛానల్లో హోమ్ మేడ్ మొజాటోస్ అండ్ ఫ్రాంకీ కూడా అప్లోడ్ చేసాము. అన్నీ ఇంట్లోనే చేసుకున్నాము. మయోనీస్, గ్రీన్ చట్నీ, ఎవ్రీథింగ్ హెల్తీగానే ఉంటుంది. స్పైసెస్ వాడము, కారం ఉండదు, చాలా తక్కువ టైంలో అయిపోతుంది మన వంటలు మీరు ఒకసారి చూసారంటే. సో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాము, ప్లీజ్ చెక్ చేయండి. మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఈ వీడియో, ఎక్కడో ఒక దగ్గర హెల్ప్ అవుతుంది. మార్నింగ్ పిల్లల బాక్స్లోకి వెరైటీస్ పెడతా ఉండాలి. రోజు ఏదో ఒకటి ఎత్తుకే కన్నా మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, మీకే వచ్చేస్తాయి పిల్లల బాక్స్లో రెసిపీస్ ఐడియాస్. వాళ్ళు సండే ఉన్నారంటే నాన్ వెజ్, రోజు ఒకటే విధంగా ఎవ్రీ సండే ఒకటే నాన్ వెజ్ రెసిపీ కాకుండా డిఫరెంట్గా చేసి పెట్టచ్చు. అలా కూడా మేము మన ఛానల్లో అప్లోడ్ చేసాం. సో మీకు అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. సో ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి మీరు మా ఛానల్ని చూడాలి, లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీకు రెసిపీస్ నచ్చితే అని అనుకుని మేము అప్లోడ్ చేస్తున్నాం. కమెంట్స్ చూసి మోటివేటెడ్గా ఫీల్ అవుతున్నాం. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో ప్లీజ్ మాకు కింద కమెంట్ చేయండి, మేము డెఫినెట్గా అప్లోడ్ చేస్తాము. మా ఛానల్ గ్రేటే అని చెప్పట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నీ బెనిఫిట్స్ ఉన్నాయని మాత్రమే చెప్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ టైం. బాయ్.